బావగారు తండ్రితో సమానమే, తిడితే కళ్ళు పోతాయి. మరిది గారు కొడుకుతో సమానం, తిడితే కాళ్ళు పోతాయి. అవునే, వాళ్ళని కదే తిట్టాలి, మనం తిట్టుకుంటున్నావేంటే? అవునక్క, మొగుళ్ళ మాయలో పడి మనం తిట్టుకున్నాం. సారీ చెల్లి. సారీ అక్క. మా బంగారు చెల్లి. ఇదిగో, ఈ రోజు వాళ్ళ ప్లాన్ వర్కౌట్ కాకూడదే. వాళ్ళని ఎలాగైనా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుందాం, సరేనా? పద. ఏమైంది? అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అంటోంది. అలాగా, సరే ఓ పని చేద్దాం. ఏంటది? వీళ్ళని ఫాలో చేద్దాం. వాళ్ళు చేసే ప్రతి పనిని మనం షూట్ చేద్దాం. ఎందుకు? షార్ట్ ఫిలిం తీసి యూట్యూబ్ లో పెడదామని. వెటకోరం ఆపి తిన్నక చెప్పండి. మీ తమ్ముళ్ళిద్దరూ ఆ చేతుగాడికి తాళి కట్టబోతే ఊకుంటాడా? నేను మళ్ళీని కాదురా చేతునని వాడి నోడుతాడు, వాడే చెప్తాడు. అదంతా మనం షూట్ చేసి మధుకు చూపెట్టామనుకో, మధు ఛాలెంజ్ గెలుస్తుంది. అది లెక్క. పద వెళ్ళి కెమెరా తెచ్చుకుందాం. పద. మళ్ళీ ఆహా, నిన్ను తలుచుకుంటేనే నా మనసు పులకరిస్తుంది. ఆహా, నీకోసమే వస్తున్నా. ఆహా, మళ్ళీ నువ్వు నా సొంతమే. ఆహా, అమ్మ నా పేక మొగుడా, చెప్తారా నీ పని? పడుకుందా లేదా చూద్దాం. అమ్మయ్య, నిద్రపోతుంది. అమ్మయ్య, మళ్ళీ మళ్ళీ వస్తున్నా. అమ్మయ్య, చెప్తారా? నీ పని చెప్తా ఉండు. అయ్యో, డోర్ లాక్ పడిపోయినట్టుంది. ఇప్పుడు ఎలా బయటకు వెళ్ళాలి? రా అక్క, థ్యాంక్స్ అక్క. పదవే. ఎక్కడికి వెళ్ళాలక్క? నేను చెప్తాను, పదవే. ఏంటేంటేంటేంటి, ఈ రోజు మన ఇష్ట దైవాన్ని తలుచుకుంటూ పదరా. అయ్యో అయ్యో అయ్యో, దీన్ని తీసుకెళ్లిపోతున్నారే. ఈ అత్తయ్య గారు ఎక్కడున్నారు? ఎక్కడ? ఆవిడ గురించి తర్వాత అక్క, ముందు వీళ్ళని ఆపే ప్లాన్ ఏదైనా చెప్పు. వాళ్ళ కిడ్నాప్ ఆపాలంటే వాళ్ళ వెహికల్స్ లో గాలి తీసేయాలి. నువ్వు కొంచెం వెళ్ళి గాలి తీసేయమ్మా. అయ్యో, అటు కాదే, ఇటు వెళ్తే తొందరగా వెళ్తాను. అత్తయ్య గారు, ఈ అత్తయ్య గారు ఎక్కడున్నారో ఏంటో. రే, అడ్రస్ తెలుసు కదా, మన గెస్ట్ హౌస్ దగ్గర అరేంజ్ చేసాం. పదరా, పద. మళ్ళీ రంగా, దారా బండి స్టార్ట్ చేయి. ఓకేనా? ఓకే రంగా. ఏమని మళ్ళీ చెప్తాను. ఇప్పుడు ఎలా? అయ్యో, శిరీష, ఏమైంది? అక్క, వాళ్ళు మళ్ళీ తీసుకొని వెళ్ళిపోయారు అక్క. అయ్యో, వెళ్ళిపోయారా? టైర్లో గాలి తీస్తే ఎలా వెళ్ళారే? గాలి తీసింది కార్ టైర్ లో కాదక్క, రిక్షా టైర్ లో. అయ్యో, గాలి కారుకి దిగుండా రిక్షా కింద తీసావే? తిక్క మొహందానా, అసలు రిక్షాలో కిడ్నాప్ ఎలా చేశారనుకున్నావే? నువ్వు చేసిన వెధవ పని వల్ల మన మొగుళ్ళిద్దరూ మళ్ళీ పెళ్లి చేసుకుంటారే. ఆ తర్వాత
మల్లిని పెళ్లి చేసుకోవడానికి కిడ్నాప్ చేశారా? అయ్యో ఓరి దేవుడా! వెళ్ళి ఆపుదాం పదక్క. ఎక్కడికి వెళ్తావే ఎక్కడికి వెళ్తావు? ఊరి చివర గెస్ట్ హౌస్ కి వెళ్ళారక్క. అలాగా సరే వెళ్దాం పద. పద. అమ్మో అర్జెంట్ గా వెళ్ళి ఆ ఘోరాన్ని ఆపాలి. అయ్యో దేవుడా పరిగెత్తు. మళ్ళీ దా. పంతులు గారు వచ్చేసారు. రండి నాయనా రండి. ఇదేమిటి నాయనా, పెళ్లి కుమార్తె చేతులు కట్టేశారు, పైగా నోట్లో వస్త్రం కుక్కారు. కొంపదీసి కిడ్నాపింగ్ మ్యారేజా ఏమిటి? చాచా, అలా చేతులు కట్టేయడం మా ఆచారం పంతులు గారు. నోట్లో గుడ్డుకుక్కటం మా ఆచారం పంతులు గారు. అలాగా, ఇలాంటి విచిత్రమైన సంప్రదాయాలు మొదటిసారి చూస్తున్నాను నాయనా. అమ్మ నాన్నలారా ఏం మేనేజ్ చేశారా? మీకోసం పెళ్లి ఏర్పాట్లు చేశాను, కూర్చోండి. ఆ, ముందుగా పెళ్లి కుమార్తెను కూర్చోబెట్టండి. ఓకే. అలాగే. కూర్చో మళ్ళీ కూర్చో. అది అబ్బా. అవును, ఇటు మీ తరపున గాని అటు పెళ్లి కుమార్తె తరపున గాని బంధువులు ఎవరు రాలేదేంటి? అంటే రీఛార్జ్ కి డబ్బులు లేక ఎవరికి చెప్పలేదు పంతులు గారు. ఆ, అలాగా, అవును. కనీసం తల్లిదండ్రులైనా రావాలి కదా. నిద్రపోక్కిందుకని ఆన్లైన్లో అక్షంతలు వేస్తాను అన్నారు. మీరు మంత్రాలు మొదలుపెట్టండి పంతులు గారు. సరే సరే. నాయనా, పెళ్లి కుమారుడు వచ్చి పీటల మీద కూర్చోండి. అలాగే. అరే ఆగరా. నువ్వు కూర్చుంటావేంట్రా? నేను కదా పెళ్లి కొడుకుని. అది కాదురా. అరే తప్పురా, గురుగారు కంగారు పడతారు. ఈసారి నేనే పెళ్లి కొడుకుని. కాదు నేను రా. నేను రా. అరే, కాదు నేను రా. నా మాట వినుబే. ఆగండి. అప్రాచ్యపు వెదవల్లారా, ఒక్క అమ్మాయిని ఎంతమంది చేసుకుంటారా? అసలు మీలో పెళ్లి కొడుకు ఎవర్రా? సార్, డిసైడ్ చేసుకొని చెప్తాం. డిసైడ్ చేసుకుంటారా? ఏమ్మా, నీకైనా తెలుసా వీళ్ళల్లో నీకు కాబోయే భర్త ఎవరో? వీళ్ళిద్దరూ నా భర్తలు ఏంటండి బాబు, వీళ్ళిద్దరూ నా అన్నయ్యలు. ఇద్దరునా? సరిపోయింది సాంబార్. రే, ఈ రూపాయి బిల్లని టాస్ వేద్దాం రా. ఎవరు గెలిస్తే వాళ్ళే విన్నర్. అలాగే. ఏమంటావు? అలాగే వెయ్యరా, వెయ్యి. టాసా? ఒరేయ్, ఇదేమైనా గేమారా టాస్ వేయడానికి? అలా వేయటం మా ఆచారం గురుగారు. ఇదేం దిక్కుమాల ఆచారం రా. అమ్మా, నువ్వైనా చెప్పు, ఇద్దరిలో ఎవరిని చేసుకుంటావు? నా బొంద చేసుకుంటానా? వాళ్ళ అన్నయ్యలు రా బాబు, అర్థం చేసుకో. వాళ్ళ ఇద్దరినీనా? అది కూడా ఆచారమేనా? నా శ్రార్థం పిండా కూడా ఆచారం. సరే, వేసుకొని తావండి. రంగా, ఆ, నీది హెడ్సా టేల్సా? నాది టైల్స్ రా. హెడ్స్ అంటే నాదే కదా. అంతే కదా. అయితే ఓపెన్ చేస్తా. ఓపెన్ చేయి. నేనే గెలిచాను రా. మళ్ళీ నాదేరా. రేయ్, నీ కర్మరా, నీ కర్మ. చివరికి నా బతుకు ఇలా తయారైందేంట్రా? ఛీ! ఓకేరా. అరే మళ్ళీ నువ్వే చేసుకో. రే, ఆస్తి మాత్రం ఇద్దరం షేర్ చేసుకుందాంరా. ఓకే ఓకేనా? పంతులు గారు, మళ్ళీ భర్త నేనే. మీరు పెళ్లి మంత్రాలు స్టార్ట్ చేయండి. అలాగే నాయన, కూర్చొని తగలేదు. ఎంత హాయిగా ఉంది. ఏమైంది మళ్ళీ? సరి కూర్చోరా, అప్రాచ్యపు వెదవా. అదేంటి పంతులు గారు తిడుతున్నారు? అది మా ఆచారం నాయన. ఓ, అదిగో చూడు, మీ తమ్ముడు పెళ్లి. త్వరగా షూట్ చేయండి. మీ తమ్ముడు పెళ్లి కూతురుగా భలే ఉన్నాడే. మన పెళ్లి ముందు వీడిని చూసినుంటే నీ బదులు వాణ్ణే చేసుకున్నవాణ్ణి. చాలు, షూట్ చేయండి ముందు.